నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం. హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తదితరులు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. గ్రూప్ 1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొడుతుంది. నగరంలో మీడియాతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. గుండారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలి. నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న మేయర్ నీతూ కిరణ్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, తడిసి ముద్దైన వరిధాన్యం. నగరంలోని భారీ వర్షం, తడిసి ముద్దైన రహదారులు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ శాంగ్వాన్ సూచన. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమర పోలీసుల సంస్మరణ దినంలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు. వేరే పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత ఉంటుంది. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం. అనంతరం మీడియాతో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. టీయూ వైస్ ఛాన్సలర్ గా యాదగిరిరావు బాధ్యతలు స్వీకరణ. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షులు, టీయూ సిబ్బంది. టీయూ న్యాక్ గుర్తింపు కోసం కృషి చేస్తానన్న వీసీ. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలమయం. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. సాధారణ కార్యకర్త నుంచి నూడా చైర్మన్ దాకా అంచెలంచెలుగా ఎదిగిన కేశవేణుపై కేసీ స్పెషల్ స్టోరీ. ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడమే కాకతీయ శాండ్ బ్యాగ్స్ ముఖ్య ఉద్దేశం. కేసిక్స్తో కాకతీయ శాండ్ బ్యాగ్స్ ప్రతినిధుల వెల్లడి. నూడా చైర్మన్ కేశవేణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. గ్రూప్ 1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అలాగే రైతు భరోసా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థితిని అధ్వానంగా తయారు చేశారని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. నియంతల పాలించిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని
వారు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు ఈరావత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చేసిందా 15 ఒకటి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. రైతు భరోసా ఈ ఖరీఫ్ ఎగబెడతా ఉన్నది. అట్లాగే ఈనాడు ఎక్కడ బాగా డబ్బులు పెట్టుకుంది ఇందులో వెళ్ళేది రకరకాల మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవం ఏంటి, ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఇంకోటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అయినా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు ఈ గడిచిన 10 మాసాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్న పరిస్థితి ఉన్నా కూడా గొప్పలు ఏం చెప్తున్నారు కేసీఆర్ అంటే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి అలా ఇప్పుడే తెలిసింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పరీక్షలు కంటిన్యూ చేయాలని. వాస్తవంగా అంటే మేము కూడా చర్చించడం జరిగింది పిసిసి అధ్యక్షుల వారి సమక్షంలో మంత్రులు కూడా కూర్చొని చాలా స్పష్టంగా ఉంది. హైయెస్ట్ మార్కులు మెరిట్ వచ్చిన వాళ్లకు జనరల్ కోటాలోనే ఉద్యోగాలు, రిజర్వేషన్తో సంబంధం లేకుండా. మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ బీసీ రిజర్వేషన్. తెలంగాణ యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, న్యాక్ గుర్తింపు కోసం తగు సౌకర్యాలు కల్పిస్తామని తెలంగాణ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ యాదగిరిరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ యాదగిరిరావు సోమవారం పరిపాలన భవనంలోని బీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీని బోధన, పరిశోధన రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని, న్యాక్ గుర్తింపు కోసం అన్ని వసతులు ఏర్పాటు చేస్తారని, యూనివర్సిటీ పరిధిలోని మెదక్, ఆదిలాబాద్ జిల్లాలను చేర్చే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు అయి 18 సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఒక్కసారి మాత్రమే స్నాతకోత్సవం జరగడం బాధించిందని, ఇక నుంచి కనీసం సంవత్సరానికి ఒకసారి స్నాతకోత్సవం జరిగేలా చూస్తానన్నారు. యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటును చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. వర్సిటీకి అవసరమైన నూతన భవనాలు, వసతులు, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. యూనివర్సిటీ ఆదాయ వనరులు పెంచే మార్గాలను అన్వేషిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం కానీ దీని పరిధిలో అనుబంధంగా ఉన్నటువంటి ఈ పరిధిలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అనేటువంటిది లేదు. ఇక్కడ కేవలం నిజామాబాద్ విశ్వవిద్యాలయ పరిధిలోనే కాకుండా ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలలో కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు అనేటువంటివి లేవు. దానికి సంబంధించి మేము ప్రపోజల్స్ విశ్వవిద్యాలయం తరఫున ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయవలసినటువంటి ప్రపోజల్స్ను మరొక్కసారి ఈ నూతన ప్రభుత్వానికి విన్నవించాలనేటువంటి దృక్పథంలో కూడా మేము ముందుకు పోవడం. వేరే పార్టీలో నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయింపులో రెండో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నూడా చైర్మన్ గా కేశవేణు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల కృషితోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కష్టపడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణకు భ్రష్టు పట్టించారని, ఉద్యోగులు ఇవ్వలేని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కుతారా అని ప్రశ్నించారు. మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. నిజామాబాద్ అనేది నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత, వరంగల్ తర్వాత అతి పెద్ద పట్టణం. మరి ఇంత పెద్ద పట్టణానికి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎంపికైనటువంటి కేశవేణు గారిని అభినందిస్తూ, ఇంతకుముందు కుర్చీలో కూర్చోబెట్టి అడిగిన మీ రాజకీయ జీవితం ఎన్ని సంవత్సరాలు, ఈ గడిచిన 10 ఏళ్ళు కాదు 30 సంవత్సరాల, అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతోటి ఎంతోమంది ఎన్నో అవసరాల కోసం ఎన్నో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ 30 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ తర్వాత అంకితబద్ధం పనిచేసేందుకు ఒక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి వానికి ఏదో ఒక రూపంలో ఫలితం దక్కాలన్నదే మా ధ్యేయం. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రూపంలో ఒక ఫలం దక్కాలి. ఆ కార్యక్రమం భాగంలోనే ఇవాళ ఆర్నిశలు పార్టీని అంటుపెట్టుకొని దాదాపుగా 30 సంవత్సరాలుగా నేను ఎన్ఎస్యూ అధ్యక్షుడినప్పుడు ఇక్కడ యువజన కాంగ్రెస్లో, తర్వాత సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంత కార్యక్రమాలు చేసిన నీకు ఈ పదవి రావడం అన్నది పదవి చిన్నదైనా గొప్ప అవకాశంగా మాత్రం చెప్పగలుగుతా. భీమ్గల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో బాల్కొండ నియోజకవర్గంలో ఓట్ల గురించి అభివృద్ధి పనులు జరిగేవి, దేశ భవిష్యత్తును బాగు చేసినటువంటి పిల్లలను పట్టించుకునే వారే లేకుండా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా స్కూళ్లలో టాయిలెట్స్ సౌకర్యం లేకుండానే ప్రభుత్వంలో ఎక్కడ కూడా స్కూళ్లలో టాయిలెట్ సౌకర్యం లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. పిల్లలకు ప్రతి స్కూల్లో టాయిలెట్స్, కిచెన్, డైనింగ్ లాంటి అన్ని వసతులు ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భీమ్గల్ కస్తూర్బాలో 300 మంది పిల్లలున్నారు. వారికి కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ లేదు, మంచి కిచెన్ లేదు, వాటర్ సౌకర్యం లేదు. ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర పాకురు బట్టి ఉంది. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో భీమ్గల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, తిరిగి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇక ముందు పిల్లలందరూ అనారోగ్య పాలు కాకూడదనే ఉద్దేశంతోనే టాయిలెట్స్, కిచెన్, డైనింగ్ హాల్, వాటర్ ట్యాంకు అన్ని పనులు పూర్తి చేస్తాం. పిల్లలకి విశాలమైనటువంటి గ్రౌండ్ ఉన్నప్పటికీ లెవెల్ లేదు. దాన్ని లెవెల్ చేయడానికి త్వరలో ఇంజనీర్లతో ప్రతిపాదనలు తెప్పించుకొని పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఈ బాల్కొండ నియోజకవర్గం కేవలం ఓట్ల గురించే అభివృద్ధి పనులు జరిగాయి. దేశ భవిష్యత్తుని బాగు చేసినటువంటి పిల్లలను పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా స్కూల్లోకి వెళితే టాయిలెట్ లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్లు కట్టిండ్రు, మిగతా అన్ని కిచెన్లు కానీ టాయిలెట్స్ కానీ డైనింగ్ హాల్ అనేది పిల్లలు లేకుంటున్న పరిస్థితిని చూసినాం. డైనింగ్ హాల్ వదిలేసిన టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి చూసినాం. ఉన్నా కానీ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని గతంలో ఇదే కస్తూర్బా, ఈ భీమ్గల్ కస్తూర్బాలో పాయిజన్ ఎందరో మంది పిల్లలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని చూసినాం. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. గుండారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుందని, రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించి రైతే రాజు అన్న వాక్యాన్ని రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. ధాన్యం, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ మరియు దొడ్డు A1 గ్రేడ్ వడ్లకు క్వింటాల్కు 2,320 రూపాయలు మరియు సాధారణ గ్రేడ్ 2,300 రూపాయలు ప్రభుత్వ పరంగా అందజేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దళారుల నుండి రైతులు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనవసరంగా ఆరోపణలు చేసి రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులందరికీ త్వరలో రుణమాఫీ అందుతుందని ఆందోళన చెందే అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రామచందర్ గౌడ్, డీసీసీబీ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, అమృతాపూర్ గంగాధర్, శాంసన్, బూస సుదర్శన్, మహేందర్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకర్ణ, సహకార అధికారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల రుణమాఫీ మేమే కట్టమని చెప్పి మనమే ప్రభుత్వం బ్యాంక్ నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకున్నట్లేదు. చాలా మంది రైతులకు ఒక అపోహ ఉండొచ్చు ఏంటంటే ప్రభుత్వం 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాను కదా, మాఫ్ చేయమనండి, మిగతా బ్యాలెన్స్ మేము కట్టము ప్రభుత్వానికి ఏం సంబంధం అనేది మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు మనం బ్యాంక్ నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, మిగతా బ్యాలెన్స్ కూడా కట్టండి, అప్పుడే మేము మొత్తం కూడా లోన్ కూడా మరి రెన్యువల్ చేసేసి మళ్ళీ ఇప్పుడు 8 సంవత్సరాలు ఇంట్రెస్ట్ మనం మళ్ళీ చాలా తగ్గి
2.5 కానీ క్లిక్ కానీ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాలెన్స్ అమౌంట్ పైన అమౌంట్ కట్టమని చెప్పి ఇవాళ రైతులు కోరడం జరిగింది. దానికి కూడా మనం ఒక షెడ్యూల్ అమలు చేస్తా ఉన్నాం. ప్రాబబ్లీ డిసెంబర్ 9 లోపల ఒక షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇంకొక 1 నెల రోజుల్లో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకుంటే మీకు మనం మిగతా 2 లక్షల రూపాయలు. ప్రజావాణిలో నిజామాబాద్ జిల్లా వారసత్వ సంపద ప్రభుత్వ కమిటీని పునరుద్ధరణ చేసి జిల్లాలో పురాతన కట్టడాల పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ కిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలతో కిల్లాలో ఉన్న ముళ్ల పొదలు నిర్మూలించాలని కోరారు. అలాగే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నాకట్ గల్లీలోని మంచినీటి కొరత చాలా తీవ్రంగా ఉందని, దేవి కళ్యాణ మండపం వద్ద బోరు వేసి బావి నూతనంగా వేయాలని స్థానిక ప్రజల తరఫున జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలకొండ జిల్లా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు బూసం సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు బిఆర్ నర్సింగ్రావు, సంయుక్త కార్యదర్శి డి పవన్ పాల్గొన్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శ్రీకారం చుట్టారు. ఇందూర్ నగరంలోని 23వ డివిజన్లో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 23వ డివిజన్కు స్పెషల్ ఫండ్ 11.5 లక్షలు, జనరల్ ఫండ్ 10 లక్షలు, పట్టణ ప్రగతి ద్వారా 10 లక్షల నిధులతో హనుమాన్ నగర్, పద్మానగర్లో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూర్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగర అభివృద్ధికి సుందరీకరణకు స్పెషల్ ఫండ్ 100 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ బకాయిలు నిధులు చెల్లించి నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు. 23, 24 డివిజన్ను కలిపే రోడ్డు నిర్మాణానికి విశ్వశాంతి యాజమాన్యం రోజారాణి 300 గజాలు ఉచితంగా ఇవ్వడం సంతోషమని, నగర అభివృద్ధిలో భాగస్వామ్యమైన విశ్వశాంతి యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే 22వ డివిజన్లో మహాలక్ష్మి నగర్లో జనరల్ ఫండ్ 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23, 22వ డివిజన్ కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, పంచరెడ్డి లావణ్య లింగం, బీజేపీ నాయకులు నాగొల్ల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఎర్రగుంట లక్ష్మణ్, హరీష్ రెడ్డి, ఖైరంకొండ మురళి, హరీష్, ధర్మేందర్ తదితరులు ఉన్నారు. 3 రోడ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఒకటి పట్టణ ప్రగతి ద్వారా బీటీ రోడ్డు, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా 2 రోడ్లు జనరల్ ఫండ్ ద్వారా ఈ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ శ్రీమతి దండు కిరణ్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారు, మరియు 23 డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ శుభ సందర్భంగా 23వ డివిజన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో గత నెల రోజుల నుండి కార్పొరేషన్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ఇవ్వడము. కాంగ్రెస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం చేశారు. కేశవేణు నూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేసీజీటీపీ స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేశవేణు అంచెలంచెలుగా ఎదిగి సోమవారం ఉదయం మంచి ముహూర్తం సమయాన నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని రోజుల క్రితం నూడా చైర్మన్ గా పీసీసీ చీఫ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గత 4 రోజుల క్రితం నుండే నిజామాబాద్ నగరంలో కేశవేణు అభిమానులు హార్టింగ్స్, ఫ్లెక్సీలతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. డిఎస్ శిష్యునిగా పేరొందిన కేశవేణు తన రాజకీయ జీవితాన్ని ఎటువంటి ఆటుపోట్లకు గురికాకుండా ముందుకు సాగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం పార్టీ మార్పు కోసం ఎన్ని రకాలుగా అవకాశాలు వచ్చినా ప్రలోభాలకు గురి చేసిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. ఒకంత ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అభిమానుల ద్వారా ఆలోచన కలిగిన అందరితో కలివిడిగా కలిసిపోయే వ్యక్తిగా మంచి గుర్తింపు కూడా ఆయన స్వంతమైందే. కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు బాణసంచాలు పేలుస్తూ ఆయనను పాత మున్సిపాలిటీ కార్యాలయంకి ఘనంగా స్వాగతం పలికారు. నూడా చైర్మన్ గా కేశవేణు సోమవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు
తమ అభిమానాన్ని చాటుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు నగరంతో పాటు రూరల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఎటు చూసినా కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలతో దర్శనమిచ్చింది. విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యతను పెంపొందించడమే కాకతీయ శాండ్ బ్యాగ్స్ ముఖ్య ఉద్దేశమని కాకతీయ శాండ్ బ్యాగ్స్ ప్రతినిధులు తెలిపారు. కాకతీయ శాండ్ బ్యాగ్స్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా నేడు ముఖ్యమైన ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఈ 2 ప్రోగ్రాంలు ముఖ్య ఉద్దేశం ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడం. అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, రీజనింగ్ అండ్ యాటిట్యూడ్, లీడర్షిప్, ప్రాక్టికల్ అకౌంట్స్, టాలీ, జీఎస్టీ మొత్తం 18 రకాల మోడల్స్ ను నేర్పించడం జరుగుతుంది. ఈ మోడల్స్ లు అన్ని కూడా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు మొదటి జాబ్ రావడానికి దోహదపడతాయి. ఇప్పటి వరకు 1700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, మా దగ్గర ప్లేస్మెంట్ 97% ఉందని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు శేఖర్ గొన్నె మేనేజర్ అండ్ శిరీష జవ్వాని మేనేజర్ ఈ సంస్థను రాజురెడ్డి, ఫణీంద్ర సామ ప్రారంభించారు. ఇక్కడికి మనకి ఇంతవరకు ఒక 1500లకు పైగా స్టూడెంట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, అంటే వేరే జిల్లాల నుంచి మన దగ్గరికి వచ్చి, తెలంగాణ నుంచి కానీ, ఈవెన్ వేరే స్టేట్ మహారాష్ట్ర నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన దగ్గర స్టూడెంట్స్ వచ్చి ఇంతవరకు ఒక 1500 మంది స్టూడెంట్స్ మన యొక్క డిఫరెంట్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో నేర్చుకొని వాళ్ళు ఎంఎన్స్ కంపెనీలో జాబ్ చేయడం అనేది జరుగుతుంది. అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణలో స్పెషల్గా ఒక 1100 కంటే ఎక్కువ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. బట్ చాలామంది డిగ్రీలు ఫినిష్ చేస్తున్నారు, ఈవెన్ ఎంబీఏలని, ఎంసీఏలని చాలా చేస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ స్కిల్ గ్యాప్ అనేది ఎక్కువ ఇష్యూ ఉండడం వల్ల చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్మెంట్ తీసుకోగలుగుతున్నారు. 10 రూపాయల నాణెములు వినియోగించడం ఉత్తమమని ఐడీబీఐ బ్యాంకు అధికారులు సూచించారు. నగరంలోని వీక్లీ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ ఆదేశాల మేరకు ఐడీబీఐ బ్యాంక్ నిజామాబాద్ శాఖ 10 రూపాయల నాణేలను మన్నికైన అవగాహన సదస్సు నిర్వహించారు. 10 రూపాయల నోటు చినిగిపోవటం వలన 10 రూపాయలు నాణేలు వినియోగించడం ఉత్తమమని అన్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు చెలామణి ఉంటాయని, దీనిపై ఎటువంటి అపోహ వద్దన్నారు. ముఖ్య అతిథిగా బ్రాంచ్ మేనేజర్ చంద్రమౌళి, హేమ, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. 10 రూపాయల కాయిన్స్, ఈ 10 రూపాయల కాయిన్స్ అనేవి చలామణిలో ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరు తీసుకోవాలి, అలాగే అందరినీ చెప్పాలన్నట్టు. ఇవి నడుస్తాయి, ఇవి లీగల్ టెండర్ అన్నట్టు. మన మార్కెట్లో కానీ, మన ఎవరైనా మీకు కలిసిన మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే చెప్పాలి ఇవి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ నడుస్తాయి. ఎప్పటి నుంచో ఇది ఆర్బీఐ మనకు చెప్తూనే ఉంది. కానీ మన దగ్గర, మన నిజామాబాద్ డిస్టిక్లో చాలామంది దీన్ని ఏదో నడవదని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని పట్టుకొని ఉంటున్నారు అన్నట్టు. ఇప్పుడు మార్కెట్లో చూడండి, మన కస్టమర్, ఇప్పుడు మార్కెట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇప్పుడు 200 తీసుకున్నాడు ఈయన కాయిన్స్. చూడండి, 200 రూపాయలు కాయిన్స్. ఇవి గవర్నమెంట్ ఇచ్చినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు ఇవి. మనం అందరం కస్టమర్లం అందరం కలిసి ఈ పైసల్ని కాపాడుకోవాలా. సాలూరా మండలంలో సాలూరా గ్రామంలో మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాలూరా గ్రామంలో చేతికొచ్చిన వరి పంట కల్లాల వద్ద ఆరబోసిన వరి, సోయాబీన్ తడిసి ముద్దైంది. పంట చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కోరుతున్నారు. తడిచిపోయి ముద్ద అయింది మొత్తము. కేంద్రము 6.5 క్వింటల్లో ఇచ్చింది, అది మాకు ఎటు పట్టలు సరిపోతలేదు. మాకు ఎకరానికి వచ్చేసి 10 క్వింటాల కాడికి పండాయి, అవి 6.5 ఎటు మీ సరిపోతలేదు. ఈ మొలకెత్తిన ఇత్తనం ఎట్లయినా మీరే తీసుకోవాలని మేము గుర్తిస్తున్నాము. ఇంకోటి దాన్ని ఎకరానికి 6 క్వింటాలు తీసుకోవటంలో మినిమం ధాన్యము 9 క్వింటాలన్నా తీసుకోవాలని మనం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అయినా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ తెలిపారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కంట్రోల్ రూమ్లో అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహాయక పౌర సరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ నూకం రామారావుని ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అభినందించారు. నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని ఎత్తిపోతల ఇరిగేషన్ కోసం రైతులు పడుతున్న బాధలను స్థానిక మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ నూకం రామారావుని బాసర రైతులు వారు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ సమస్యలను రైతులు వివరించడంతో అలాగే ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతులకు సహాయం చేయవలసిందిగా నూకం రామారావుకు చెప్పడంతో ఆయన సొంత డబ్బులతో మోటార్లకు మరమ్మతుల కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆ బిల్లును తిరిగి ఆ రైతుకు ఇవ్వాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అనిల్తో చెప్పడం జరిగింది. ఈ విషయంపై గ్రామస్తులు రైతులు నూకం రామారావుకు అభినందించడం జరిగింది. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ వెల్లడించారు. నేడు ఉదయం 9 గంటలకు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినము కార్యక్రమం నిర్వహించగా ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అంకిత్ మాట్లాడుతూ దేశ రక్షణలో బీఎస్ఎఫ్సి, ఆర్పీఎఫ్, పోలీసులు, రక్షణ దళాలు దేశ సమాజ రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మనందరి సంరక్షణకు పాటుపడుతున్నారని, ఎండనక వాననక సరిహద్దుల వెంట గస్తీ కాస్తూ మనందరికీ రక్షణ కల్పిస్తున్న పోలీసులు వారి నిర్వహించే వృత్తి చాలా గొప్పదని, అటువంటి వృత్తిలో అమరులైన పోలీసులను స్మరించుకోవటం అనేది వారిని గౌరవించడంగా శాంతిని నెలకొల్పడం కొరకు వారి పోలీసులు తమ ప్రాణాలను కోల్పోతున్నారని, వారిని స్మరించుకోవటం మనందరి కర్తవ్యమని, పోలీసు అమరవీరుల త్యాగం మరువరాదని, విధి నిర్వహణలో ప్రాణాలు స్మరించుకోవటమే మనందరి విధి అని తెలిపారు. అనంతరం నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పోలీస్ తమ విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారు. 1959 అక్టోబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది సిఆర్పీఎస్ సిబ్బంది లడఖ్లోని ఆక్సై చీన్ వద్ద చైనా ఎదురుదాడిలో ప్రాణాలు అర్పించడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఏడాది కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 214 మంది సిబ్బందికి పేరు పేరున నివాళులు అర్పించి పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించి వారి ఆత్మశాంతికి అధికారులు సిబ్బంది 2 నిమిషాలు పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిసిఆర్బిసిసిఎస్, ఆర్మూర్ రిజర్వ్ ఏసీపీలు శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, నాగేంద్రచారి, నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, ఎస్ఐలు, 1, 2, 3, 4, 5, 6 రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్ ఇక్కడ కానిస్టేబుల్స్ చనిపోయారు. సో ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ దట్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇక్కడ సివిలియన్ పోలీస్కి ఛాలెంజ్ వేరే ఉంటుంది, క్రైమ్ కూడా వేరే ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ విత్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్. అక్కడ బార్డర్లో అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇది ప్రాబ్లం వేరే ఉంది. బట్ హియర్ murder, rape, different kind of crimes are there, angles are different. So no less than any other armed force. దీంతో పాటు ఇప్పుడు క్రైమ్ ఆల్సో చేంజింగ్, ద ప్యాటర్న్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతున్నది. అంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్స్ వేర్ దేర్, theft, robbery, murder. ఇప్పుడు crime changing its shape and pattern in the form of cyber crime gaani, cyber terrorism. Most of the crime are happening on the dark web, money laundering, ఇవి అన్ని cases. So we have to equip ourselves, continuous training తో పాటు updation of knowledge, skills. బోధన్ పట్టణంలో న్యాయమూర్తులకు గృహ సముదాయానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. బోధన్లో పనిచేస్తున్న న్యాయమూర్తులకు గృహ వసతి కల్పనలో భాగంగా నిర్మించనున్న భవనాలకు సోమవారం రోజు ఆన్లైన్ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేందర్, జస్టిస్ ఆలిశెట్టి, లక్ష్మీనారాయణలు,
ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమ వీక్షణ కోసం బోధన్ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కుంచాల సునీత అతిథులను ఆహ్వానించి భవన నిర్మాణ కార్యక్రమాలను వివరించారు. అనంతరం రాకాశిపేటలో గల నిర్మాణ సంస్థల్లో స్థానిక న్యాయమూర్తుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి సాంప్రదాయబద్దంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 3 మతాలకు చెందిన పూజారులు వారి పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ అదనపు జిల్లా జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్, ఇంటర్ మెజిస్ట్రేట్ హరికుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషల్ తల్ప, బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ పోషెట్టి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి శ్యామరావు, ప్రభుత్వ న్యాయవాదులు గౌషోద్దీన్, బొగ్గుల రవీందర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, అఫ్సర్ పాషా, న్యాయవాదులు నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, సంగం హనుమంతరావు, గంగారెడ్డి ఈశ్వర్, అడ్లూరి శ్రీనివాస్, బానోత్ రమేష్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, ఆర్ఎండ్బి సిబ్బంది, కాంట్రాక్టు వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ మోడ్లో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేందర్ గారు వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసినందువల్ల, ఫౌండేషన్ వేసినందువల్ల ఈరోజు ఇక్కడ మేము భూమి పూజ ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా తొందరగా దీన్ని బిల్డింగ్ని రెసిడెన్షియల్ క్వార్టర్స్ని తొందరగా పూర్తి చేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి సరైన వసతి కల్పించాలని చెప్పి కోరుకుంటూ తొందరగా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎడపల్లి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జాన్కంపేట్ సింగిల్ విండో అధ్యక్షుడు మిద్దె నరేందర్ కోరారు. సోమవారం ఎడపల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పంట చేతికి వచ్చిన రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవకపోవడంతో పాటుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా పండించిన ధాన్యాన్ని ఎలా దక్కించుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికే మండలంలో 60% ధాన్యం దళారులకు అమ్ముకున్నారని, ఇది రైతాంగానికి నష్టం చేకూర్చిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. వరి ధాన్యం రైతులు కోతలు స్టార్ట్ అయినాయి. దాదాపు 15 రోజుల నుంచి ఈ కోతలు ప్రారంభమై రైతులు అట్టి ధాన్యాన్ని ఎండబెట్టి కళ్ళాల దగ్గర రెడీగా ఉంచారు అమ్మడానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి సంవత్సరం వానాకాలం కానీ రబీలో కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీల ద్వారా ఈ ఐకేపీల ద్వారా తీసుకోవడానికి ప్రారంభించడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం చాలా ఆలస్యం జరిగింది. 15 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దానివల్ల మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ప్రతి జీవిలో మెదడు చాలా కీలకంగా పనిచేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ, ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఒకేలా తెలివితేటలు, ఆరోగ్యాన్ని అందిస్తారని తెలిపారు. ప్రతి జీవిలో సైతం మెదడు అనేది చాలా కీలకంగా పనిచేస్తుందని వారు తెలిపారు. శరీరంలో ఏ పని జరగాలన్నా మెదడు ద్వారా నాడీ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ పనులు జరుగుతాయని తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు అనవసరమైన ఆహార పదార్థాలు, అలాగే వారు ఉండే విధానం, అలవాట్లు వారి ప్రకారం పిల్లలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎప్పుడైతే తల్లి గర్భంలో వైద్యులు సూచించినట్లు జాగ్రత్తలు పాటించడంతో పాటు సరైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఎలాంటి రుగ్మతలు లేకుండా పిల్లలు జన్మిస్తారని వారు చెప్పారు. అలాగే మానసిక వైద్య నిపుణులు రవితేజ మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలు మానసిక దివ్యాంగులైనప్పటికీ, మామూలుగా ఉన్నప్పటికీ కూడా వారి ప్రవర్తన గమనించి వారికి అనుకూలంగా వారిని ఏ విధంగా ప్రేమతో మార్చుకునే విధంగా వారికి తెలియకుండానే వారి విధానంలో వెళ్లేవారు చేస్తున్న తప్పును వారు తెలుసుకునేలా చేయడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా తీర్చిదిద్దడం సాధ్యమని వారు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని, వైద్య నిపుణులను, పలువురు వక్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, సోషల్ వర్కర్ సంధ్య, స్నేహ సొసైటీ సిబ్బంది, మానసిక దివ్యాంగ అంధ విద్యార్థులు పాల్గొన్నారు. తెలివితేటల వల్ల వాళ్ళు స్టేట్ కలెక్టర్స్ అవుతున్నారా లేదా? ఎక్కడో పల్లెల్లో తిండికి కూడా ఇబ్బంది పడి పరుగులు రాని నెంబర్ 1 అయ్యారు.
అటువంటి ప్రతి క్రీడాకారులే కానీ చదువుల్లో కానీ మంచి స్థానాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మేధా సంపత్తి యొక్క విలువలతో ముందుకు వస్తున్నారు. అవునా? మాగ్లూరు మండలంలో అకాల వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. దీంతో రైతన్నలు అయోమయంలో పడ్డారు. మాగ్లూరు మండలం మామిడిపల్లి, చిన్నాపూర్ గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షానికి 40 ఎకరాల వరకు నేల కొరిగిన వరి పంట, వరి కోతలు మొదలై నెల రోజులైన ప్రారంభానికి కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అన్నారు. నా పేరు తారక్ జగదీషు, అడిమాడిపల్లి. జై శ్రీరామ్ వడ్లు రాత్రి కురిసిన అకాల వర్షంకు 5 ఎకరాలు నేలమట్టం అయిపోయింది. అధికారులు జర రాజకీయ పరంగా అన్నా కానీ అధికారులు అన్నా కానీ జర నాకు పంట నష్టం పరిహారంగా ఇవ్వాలని కోరుచున్నాను. తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నేల కొరిగిన వరి పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందేలా చూడాలన్నారు. రైతు బిడ్డని మా మామిడిపల్లిలో అకాల వర్షంకు 50 ఎకరాల పంట నష్టం జరిగింది. నేలపాలైపోయింది మొత్తం వరి. వేసినాం జై శ్రీరామ్ వడ్లు, సన్నపడ్లు ఏమన్నారు. తక్షణమే గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని మామిడిపల్లి గ్రామంలో ఇది నేలపాలైన ఎవరియో తీసుకొని గవర్నమెంట్కు తక్షణమే సాయం చేయాలని కోరుతున్నాను. నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ఎం మకరన్ రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లతో కలెక్టర్, కమిషనర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రి జూపల్లి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ సాంకిత్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావానికి వచ్చే దరఖాస్తుదారుల ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయన శాఖల అధికారులు ఆర్జీదారుని సమస్యను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు 56 పలు సమస్యలపై దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రజావాణిలో జెడ్పీ సీఈఓ చందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాసరా ట్రిపుల్ ఐటీకి కొత్త వీసీగా నియమితులైన ప్రొఫెసర్ గోవర్ధన్ కు విద్యార్థి జేఏసీ నేత సర్దార్ వినోద్ కుమార్ అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జి వీసీగా నియమితులైన జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెనుకబడ్డ ప్రాంతమైన ముదోల్ నియోజకవర్గంలోని బాసరలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఏర్పాటు చేసే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ యూనివర్సిటీలను ధ్వంసం చేశారని, నేటి ప్రజాపాలనలో బాసర ట్రిపుల్ ఐటీ సంపూర్ణ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు సర్దార్ వినోద్ కుమార్, నూర్నగడ్డి రంజిత్ కుమార్, ప్రవీణ్ రావు, నరహరి గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నవీపేట్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. నవీపేట్ మండల కేంద్రంలోని బాసర రహదారిపై భారతీయ కిసాన్ మోర్చా బీజేపీ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. రాస్తారోకో విరమించాలని పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని కోరిన
వారు వినకపోవడంతో ఎస్ఐ వినయ్ తన సిబ్బందితో కలిసి వారందరినీ బలవంతంగా అక్కడి నుండి పంపించేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ వెంకట రమణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు త్యాగశరి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసి రోడ్లపై కల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలు పడి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ రైతులకు 500 బోనస్, రైతు భరోసా, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పుర్రె భోజన్న మరియు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తడిసి మళ్ళీ ఆరబెడుతూ వాళ్లకు అదే పనిగా అయిపోయింది. ధాన్యం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని, అలాగే ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలా, ప్రారంభించకపోగాను 500 బోనస్ అని ప్రకటించి ఆ 500 బోనస్ కోసం రైతాంగం ప్రతి ఒక్కరూ దాని బోనస్ వస్తుందన్న ఆశతో ధాన్యాన్ని అలాగే ఉంచుకోవడం జరుగుతుంది. ఇది ముందే వర్షాకాలం, వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. నెల రోజులు గడిచిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే ఇది ఎంతో సిగ్గుచేటు భావన. వెంటనే దీన్ని ప్రారంభించాలా, రైతులను ఆదుకోవాలా. రైతు భరోసా అని చెప్పేసి ఈ రోజు వరకు దాన్ని రైతు భరోసాను చేసి 15,000 రూపాయలని ₹1 ఇచ్చింది లేదు. రుణమాఫీని పూర్తిగా రుణమాఫీ చేసింది లేదు. ఏదైతే ధరణి పోర్టల్ నుంచి రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మత్స్యకారులకు కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు మత్స్యకారులకు ప్రభుత్వం నుండి సబ్సిడీపై వచ్చే చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100% రాయితీపై వచ్చే చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండలంలో 24 చెరువులకు గాను 6,03,000 చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం కంటే నాణ్యమైనటువంటి చేప పిల్లలను మత్స్యకారులకు అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్, ఏడీ కాంగ్రెస్ మండల నాయకులు సాయిరెడ్డి, సాయిబాబా గౌడ్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో 11 మత్స్య సొసైటీలు ఉన్నాయి. వాటికి సంబంధించి 24 చెరువులు ఉన్నాయి. అన్ని గ్రామాలకు సంబంధించిన చెరువులు కలిపి 24 అవుతున్నాయి. సొసైటీలు మాత్రం 11 ఉన్నాయి. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 6,03,000 చేప పిల్ల వచ్చిందని అధికారులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఈ 11 సొసైటీలకు సంబంధించిన పెద్దలు మాత్రమే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు ఈ వెహికల్లో మాత్రం 75,435 పిల్ల. భీమ్గల్ మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. భీమ్గల్ మండలంలోని ఎర్రోడు గల్లీకి చెందిన త్యాగ నర్సయ్య నాన్న చిన్న నర్సయ్య చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారిని ఓదార్చారు. అలాగే బడా భీమ్గల్ గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ ధనుంజయ్ వాళ్ళ నాన్న ముత్తెన్న చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడపల్లిలో హిందూ వాహిని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమయ్యింది. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులను వెనుకేసుకొస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జికి వ్యతిరేకంగా సోమవారం ఎడపల్లిలో హిందూ వాహిని భాజపా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయాన్నే కార్యకర్తలు గ్రామంలో తిరుగుతూ దుకాణాలు మూసివేయించారు. ప్రధాన వీధుల గుండా బైకులపై కార్యకర్తలు తిరుగుతూ బంద్కు మద్దతు తెలిపారు. దీంతో పలువురు దుకాణాలలో స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతరం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అసాంఘిక శక్తుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళన కార్యక్రమంలో భాజపా నాయకులు కందగట్ల రామచందర్, మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, నవీన్, రవి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిపై సంఘ విద్రోహ శక్తులు చేసినటువంటి విధ్వంసానికి నిరసనగా మరియు శాంతియుతంగా ఆ బాధ్యులను శిక్షించాలని కోరుతూ హిందూ బంధువులందరూ చేస్తున్నటువంటి నిరసన దీక్షని భగ్నం చేస్తూ లాఠీచార్జ్ నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో బంద్ పాటిస్తూ ఉన్నాం. అలాగే సంఘ విద్రోహ శక్తి యొక్క దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. సిరికొండ మండలంలోని తూంపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
సిరికొండ మండలంలోని తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోప్యా తాండా సర్పంచ్ తాండాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ మాలావత్ రాములు నాయక్ కమ్మర్పల్లి ఏఎంసీ అధ్యక్షుడు నర్సయ్య ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎండి అబ్బాస్, డైరెక్టర్లు బాణావత్ యశోద, తెడ్ల లక్ష్మణ్, అట్టి మల్ల భీమయ్య, నల్ల సావిత్రి బుచ్చన్న, ఆకుల రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు, గ్రామ కమిటీ సభ్యులు, రైతులు మరియు సంఘం కార్యకర్త ఎం దేవీలాల్, సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు అంతా కలిసి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గ్రామ దేవతలకు గ్రామస్తులంతా కలిసి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామంలో ఒక చోట బోనాలన్నీ అలంకరించి అక్కడి నుండి గ్రామ దేవతల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామంలో బోనాలను ఊరేగించారు. ఇంటింటికి ఒకరు తప్పనిసరిగా పాల్గొని బోనాలతో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కోర్టులో కక్షిదారులకు అన్నదానం నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ పెద్దలు జడ్జి సునీత కుంచాల తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారుల సౌకర్యార్థం సోమవారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కోర్టులో కక్షిదారులకు అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు పీపీ ఫోక్సో ఎం రాజారెడ్డి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి ప్రతి సోమవారం కూడా కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం ఉచితంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఎవరో ఒకళ్ళు అన్నదాతలు ముందుకొచ్చి మాకు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ ఇది మొదలుపెట్టి 20 వారాలు అవుతుంది. ఇది 20వ సోమవారము. అయితే మేము ఏమనుకున్నామంటే ఇక నుంచి ఒకవేళ సోమవారం కనుక కోర్టుకి సెలవు వస్తే వచ్చే మంగళవారం రోజు భోజనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. పోయినసారి కూడా సెలవు వచ్చిన రోజు అట్లాగే చేశాము. సో ఇక్కడ నుంచి ప్రతి వర్కింగ్ మండే భోజనం ఉంటుంది. ఒకవేళ సోమవారం కనుక సెలవు వస్తే మంగళవారం ఈ భోజనం అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బొమ్మ మహేష్ కుమార్ గా టీపీసీసీ ప్రెసిడెంట్ ని హరచారి నారాయణస్వామి అమృతాధార ఆశ్రమ వ్యవస్థాపకులు బాల్కొండ వారి ఆధ్వర్యంలో మహారుద్రము కోటి మృత్యుంజయ మంత్ర జపము 14 నవంబర్ 2024 నాడు నిర్వహించు ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇట్టి కార్యక్రమంలో వెంకట నర్సాగౌడ్, చెన్న గంగారత్నం, రాజు సర్వేయర్, హరచారి నరేష్ కుమార్ పాల్గొన్నారు. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహిపాల్ రెడ్డి తల్లి గంగవ్వ గురువారం రోజున స్వర్గస్థులయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాగాపూర్ గ్రామంలోని మహిపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి క్రీస్తుశేషులు గంగవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సాలూర మండల కేంద్రంలో కాజాపూర్ గ్రామంలో తహసీల్దార్ శశిభూషణ్ ఆధ్వర్యంలో 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం ఒక్కో ట్రాక్టర్కు 5,000 రూపాయల చొప్పున 2 ట్రాక్టర్లు కలిపి 10,000 రూపాయల చొప్పున జరిమానా వేయడం జరిగింది. అనంతరం ఇకపైన ఎవరైనా అక్రమ ఇసుక తరలిస్తే వారికి కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శర్మానగర్లో సాయిబాబాను స్వామి అవతరణ దినోత్సవ సందర్భంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రసంగం, హారతి ప్రసాద వితరణ కోసం కార్యక్రమాలు జరిగాయి. మరి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 99 భజన సంకీర్తనలతో హుజురాబాద్ సమితి వారిచే అత్యంత వైభవంగా జరిగింది. అయితే అప్పుడు ఆ ఊరంతా ఎడ్ల బండి మీద వీళ్ళ ముగ్గురిని ఊరేగిస్తారు. వీళ్ళు స్కూల్లో ఫస్ట్ వచ్చే ర్యాంక్లో వచ్చారని చెప్పి ఈ ముగ్గురిని ఊరేగింపు చేస్తారు. పూర్వకంలో నుండి ఎప్పుడైతే స్వామి పుట్టబట్టి వస్తున్నాడో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం. హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తదితరులు.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. గ్రూప్ 1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొడుతుంది. నగరంలో మీడియాతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. గుండారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలి. నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న మేయర్ నీతూ కిరణ్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం తడిసి ముద్దైన వరి ధాన్యం. నగరంలోని భారీ వర్షం తడిసి ముద్దైన రహదారులు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆశిష్ శాంగ్వాన్ సూచన. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమర పోలీసుల సంస్మరణ దినంలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు. వేరే పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి రెండవ ప్రాధాన్యత ఉంటుంది. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం. అనంతరం మీడియాతో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. టీయూ వైస్ ఛాన్సలర్ గా యాదగిరిరావు బాధ్యతలు స్వీకరణ. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షులు, టీయూ సిబ్బంది. టీయూ న్యాక్ గుర్తింపు కోసం కృషి చేస్తానన్న వీసీ. నూడా చైర్మన్ గా కేశవేణు ప్రమాణ స్వీకారం సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలమయం. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. సాధారణ కార్యకర్త నుంచి నూడా చైర్మన్ దాకా అంచెలంచెలుగా ఎదిగిన కేశవేణుపై కేసీ స్పెషల్ స్టోరీ. ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడమే కాకతీయ శాండ్ బ్యాగ్స్ ముఖ్య ఉద్దేశం. కేసిక్స్తో కాకతీయ శాండ్ బ్యాగ్స్ ప్రతినిధుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.